నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో సైనిక ఉద్రిక్తతలు మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చైనా నుంచి తెప్పించిన అత్యంత ప్రమాదకరమైన SH-15 వీల్డ్ సెల్ఫ్ ప్రొఫైల్డ్ హవిట్జర్ గన్స్ మోహరింపును పాకిస్తాన్ ఆర్మీ భారీగా పెంచేసింది. ఈ చైనీస్ వెపన్స్ మోహరింపు వెనుక ఉన్న అసలు సీక్రెట్స్, అలాగే మన ఇండియన్ ఆర్మీ పవర్ఫుల్ కౌంటర్ ప్లాన్స్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ వెంబడి డిఫెన్స్ వర్గాలలో ఒక కీలకమైన వార్త ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. చైనా నుంచి కొనుగోలు చేసిన SH-15 మోడల్ 155mm/52 క్యాలిబర్ వీల్డ్ సెల్ఫ్ ప్రొఫైల్డ్ హావిటర్న్స్ గన్స్ మోహరింపును పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో పెంచేసింది. మన దేశ సరిహద్దులను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఈ చైనీస్ ఆర్టిలరీ సిస్టమ్స్ ను రంగంలోకి దించుతుంది. అయితే ఇండియన్ బోర్డర్ వెంబడి పాకిస్తాన్ ఖచ్చితంగా ఎన్ని SH-15 గన్స్ ను సెట్ చేసిందనే దానిపై ఎలాంటి అఫీషియల్స్ నెంబర్స్ బయటకు రాకపోయినప్పటికీ ఇంటెలిజెన్స్ అండ్ డిఫెన్స్ సోర్సెస్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 12 నుంచి 13 SH-15 రెజిమెంట్లు ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ తన మిలిటరీ నీడ్స్, ఆపరేషనల్ ప్లాన్స్ బేస్ చేసుకుని ఈ చైనీస్ మోడర్న్ వెపన్స్ సిస్టమ్స్ ను రకరకాల బోర్డర్ ఏరియాల్లోకి షిఫ్ట్ చేస్తుంది. ఇందులో కొన్ని SH-15 రెజిమెంట్లను ఇండియా పాక్ బోర్డర్లోని మోస్ట్ సెన్సిటివ్ సెక్టార్లలో మోహరించగా, మరికొన్నింటిని తీవ్రవాద అశాంతితో అల్లాడిపోతున్న బలూచిస్తాన్, ఖైబర్ షఖ్తున్వా ప్రావిన్స్లో మోహరించినట్లు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పాకిస్తాన్ ఈ పవర్ఫుల్ చైనీస్ ఆర్టిలరీ గన్స్ను కేవలం ఇండియన్ బోర్డర్స్కే పరిమితం చేయకుండా తమ కంట్రీలో అంతర్గతంగా వస్తున్న తిరుగుబాట్లను, విచ్ఛిన్నకర శక్తులను తొక్కిపెట్టడానికి కూడా వాడేస్తుందన్న విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ మిలిటరీ హిస్టరీని ఒకసారి గమనిస్తే చైనా డిఫెన్స్ కంపెనీ నోరింకో నుంచి మొత్తం 236 SH-15 గన్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటికి సంబంధించిన డెలివరీలు 2022 సంవత్సరం నుంచే పాకిస్తాన్కు రావడం ప్రారంభమయ్యాయి. అసలు ఈ SH-15 గన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ట్రక్ బేస్డ్ వీల్డ్ సెల్ఫ్ ప్రొఫైల్ ఆర్టిలరీ సిస్టమ్. దీనివల్ల ఆర్మీ డ్రైవర్లు దీన్ని ఏ రకమైన కఠినమైన రోడ్లు, డెజర్ట్స్ లేదా మైదాన ఏరియాల్లోనైనా చాలా వేగంగా మూవ్ చేయగలరు. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కు లారీలాగా ఈజీగా తీసుకువెళ్ళి అతి తక్కువ టైంలోనే అటాకింగ్ పొజిషన్లో సెట్ చేసి ఫైరింగ్ స్టార్ట్ చేయవచ్చు. శత్రువు మనల్ని టార్గెట్ చేసే లోపే రీపొజిషన్ అయిపోయే హై మొబిలిటీ అండ్ ఫాస్ట్ షూట్ అండ్ స్కూట్ ఆప్షన్ దీనికి ఉంది. ఈ చైనీస్ SH-15 హావిట్జర్ గన్ మెయిన్ హైలైట్ ఏంటంటే దీని లాంగ్ రేంజ్ అటాకింగ్ కెపాసిటీ. సాధారణ అమ్యునేషన్తో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఫైర్ చేసే ఈ తుపాకీ రాకెట్ అసైన్డ్ ప్రాజెక్టైల్ కేటగిరీ షెల్స్ వాడినప్పుడు ఏకంగా 50 కిలోమీటర్లకు పైగా డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ను కూడా పిన్ పాయింట్గా ధ్వంసం చేయగలదు. అంటే బోర్డర్కు చాలా దూరంలో సేఫ్గా ఉండే బ్యాక్ స్టేజ్ పొజిషన్లో ఉండి కూడా మన వైపు ఉన్న డిఫెన్స్ పోస్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై మెరుపు దాడులు చేసే సామర్థ్యం ఈ తుపాకీలకు ఉంటుంది. అంతేకాదు ఈ వెపన్స్ సిస్టమ్స్ కోసం పాకిస్తాన్ చైనా నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రిమెంట్ కూడా పొందింది. పాకిస్తాన్కు చెందిన హెవీ ఇండస్ట్రీస్ తక్సిల్లా అనే మిలిటరీ సంస్థ ఈ SH-15 హావిట్జర్ గన్స్ను తమ దేశంలోనే సొంతంగా లోకల్గా ప్రొడ్యూస్ చేసుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకుంది. పాకిస్తాన్ తన ఆర్టిలరీ ఫోర్స్ను మోడర్నైజ్డ్ చేసే బిగ్ ప్లాన్లో భాగంగానే ఈ చైనీస్ గన్స్ను ప్రవేశపెట్టింది. బోర్డర్ వద్ద ఈ రకమైన చేంజెస్ జరుగుతూ ఉంటే మన ఇండియన్ ఆర్మీ ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా కాదు. భారత్ కూడా తన ఆర్టిలరీ కెపాసిటీను ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్కు అప్గ్రేడ్ చేస్తుంది. పాకిస్తాన్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు మన ఇండియన్ ఆర్మీలోకి అడ్వాన్స్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ఆర్టిలరీ సిస్టమ్స్ను వేగంగా ఇండక్ట్ చేసుకుంటుంది. ఇండియా ఇప్పటికే అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, సౌత్ కొరియా కొలాబరేషన్తో తయారు చేసిన K9 వజ్రా టీ, స్వదేశీ ధనుష్ హావిట్జర్, అమెరికా నుంచి తెప్పించుకున్న లైట్ వెయిట్ M777 హావిట్జర్ లాంటి వరల్డ్ క్లాస్ గన్స్ను సరిహద్దుల్లో భారీగా మోహరించింది. అంతేకాకుండా పాకిస్తాన్ దగ్గర ఉన్న SH-15 ట్రక్ గన్స్కు డైరెక్ట్ కౌంటర్ ఇవ్వడానికి భారత్ సొంతంగా మౌంటెడ్ గన్ సిస్టమ్ అనే లేటెస్ట్ వెపన్ ప్లాట్ఫామ్ను డెవలప్ చేస్తుంది. మన ఆర్టిలరీ గన్స్ కేవలం రేంజ్ మాత్రమే కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల బంకర్లను చిన్నాభిన్నం చేసే కెపాసిటీని కలిగి ఉన్నాయి. వీటన్నిటికీ అర్థం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మిలిటరీ బ్యాలెన్స్ అండ్ వార్ పవర్లో ఇప్పుడు ఆర్టిలరీ సిస్టమ్స్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ చైనా సాయంతో SH-15 గన్స్ ద్వారా తన లాంగ్ రేంజ్ స్ట్రైక్ కెపాసిటీని పెంచుకోవాలని చూస్తుంటే భారత్ మాత్రం పవర్ఫుల్ స్వదేశీ మోడర్న్ ఆర్టిలరీ గన్స్, హైటెక్ రాడార్లు, ప్రిసిషన్ గైడెడ్ అమ్యునేషన్తో పాకిస్తాన్ వేసే ప్రతి అడుగును పసిగట్టి ఎలాంటి దుస్సాహసానికైనా స్పాట్లో గట్టి కౌంటర్ ఇచ్చేలా తన డిఫెన్స్ సిస్టమ్ను అల్ట్రా స్ట్రాంగ్గా సిద్ధం చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా భారత వైమానిక ఆర్టిలరీ దళాలు దానిని సమర్థవంతంగా ఎదుర్కొని ముక్కు పిండి వసూలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో సరిహద్దు వద్ద ఈ ఆధిపత్య పోరు ఏ కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.